అరే పురాగా ఎండాకాలం సురువే కాలేదు, అప్పుడే పంట పొలాలన్నీ ఎండిపోవట్టే. ఎన్ని బోర్లు వేసినా సుక్క నీళ్లు కూడా పైకత్తలేవు. సర్కారేమో పంట ఎండిపోయి రైతుల అవస్థ పడుతున్నా కూడా పట్టించుకుంటలేదా. ఇక కండ్ల ముందటనే పంట ఎండిపోతుంటే ఆ రైతుల గోస ఎట్లుంటుంది చెప్పుర్రి. ఇగో గిట్లుంటుంది మరి. కష్టపడి దున్ని నాటేస్తే తీర చూసేసరికి మేకల పాలు, గొర్రెల పాలు, ఆవుల పాలు కాబట్టే పంట అంతా. ఇంకా పురాగా ఎండ సురువే కాలేదు, ఇప్పుడే గీతీర్లుంది చూడురి. అగో చూడురు, ఇంకో 20 రోజులు అయితే చేతికి అందిన పంట పసల పాలు కాబట్టే. సూర్యాపేట జిల్లాలో పంట ఎండిపోయి రైతులంతా దుఃఖంలో ఉంటే ఇగో వాళ్ళ తానికి వేయండు మన మాజీ మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు. చూడురి రైతులతో ఎట్లా మాట్లాడుతున్నాడు. మీద ఎంత పెట్టుబడి పెట్టినా 90,000 పెట్టినా సార్. దీనికి 30,000 లెక్క. 3 ఎకరాలు అంటే మొత్తం 6 ఎకరాలు నాటు పెట్టినాం సార్. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం ఇది. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్లు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. ఈ అన్న ఎన్ని ఎకరాలు పెట్టినామని అడిగితే 6 ఎకరాలు పెట్టినట్టు దగ్గర 90,000 ఖర్చు అయిందట. గుంట కూడా తాడిలేదట, మొత్తం ఎండిపోయిందట. రేవంత్ రెడ్డి పుణ్యమా అని. ఒకప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు షేర్ల చేపలు పట్టినాం, అట్లుండేది పొలం. కానీ ఇప్పుడు చూడురి, ఇక మాకు ఊరే దిక్కు సార్ అని చెప్పేసి రైతులు సార్కు గోస చెప్పుకోవచ్చిర్రు. చేతికి అందిన పంట పశుల పాలైతుంటే రైతుల గోస మామూలుగా ఉంటదా? అగో గందుకని చెప్పేసి జర మీకు దండం పెడతా, రాజకీయాలు ఉంటే అటెంకసీరు కానీ జర ఈ జిల్లా రైతులకైతే నీళ్ళు ఇరని చెప్పేసి అగో కండ్ల నుంచి నీళ్ళు తీసుకుంటా మైకుల ముంగటికి వచ్చి దండం పెట్టుకుంటా జర ప్రభుత్వానికి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి రైతుల తరఫున వేడుకుంటాడు. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు. సర్కార్ ఏమో తెలంగాణ ఒరివండి చుట్ల దేశంలోనే నెంబర్ 1 అని చెప్పేసి గప్పాలు కొడుతుంటే ఇంకో దిక్కు రైతుల పరిస్థితి గిది. పోయినేడు నీళ్లున్నప్పుడు ఈ ఏడు నీళ్ళు ఎట్లుండయి? రైతులకు నీళ్ళు ఇత్తానికి లెక్క ఇంత బద్దకం దేనికి? ఏమైనా రాజకీయాలు ఉంటే మీరు చూసుకోవాలి గాని రైతులను గోసపెట్టుడేంది సార్లు? జరగి రైతులకు నీళ్ళు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చూడురి. ఎందుకంటే ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. యాది పెట్టుకోరి సార్లు.